వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ కంపెనీల ప్రవేశాన్ని నిరసిస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో అయితే విజయవాడలో ధర్నా నిర్వహిస్తున్నారు. అసలు వారు ప్రధానంగా చేస్తున్న డిమాండ్లు ఏంటి, ఇందులో మోడీని విమర్శిస్తూ వారు చేస్తున్న నినాదాలు ఏంటి, ఎందుకు ఈ విధానాలను వారు వ్యతిరేకిస్తున్నారు తదితర అంశాలపై రైతు సంఘాల నేతలతో మాట్లాడి తెలుసుకుందాం. కిసాన్ మోర్చా మరియు కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో రైతులు, కార్మికులు, కష్టజీవులతో కేంద్ర ప్రభుత్వ రైతాంగ సామాన్య ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్పొరేట్లకు అనుకూలంగా వారికి లబ్ధి చేకూరుస్తూ సామాన్య ప్రజలు మరింత దారిద్ర్యంలోకి జారిపోవడానికి దారితీస్తా ఉన్న నిరసన తెలియజెప్పే దానికోసం అని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమం ప్రకటించారు. అందులో భాగంగా ఈ రోజు ధర్నా చౌక్ లో ఎన్టీఆర్ జిల్లా రైతు సంఘాలు, అట్లాగే రాష్ట్ర సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు అందరం కూడా ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలియజేస్తా ఉండటం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా భారతదేశంలో 2000 సంవత్సరంలో కేవలం 9 మంది శతకోటీశ్వరులు ఉంటే ఈరోజు 200 మంది శతకోటీశ్వరులు, అంటే ఒక్కొక్కరికి 100 కోట్ల సంపద పైన, 100 కోట్ల డాలర్ల సంపద పైన ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. ప్రత్యేకంగా మోడీ ప్రభుత్వంలో క్రోనీ క్యాపిటలిస్ట్ పద్ధతిలో వాళ్ళకి దేశ ప్రజల యొక్క సంపదని, భౌతిక వనరుల్ని, అడవులని, పంటలు పండే పచ్చని పంట పొలాలని వాళ్ళకి కట్టబెడతా ఉన్నారు. వాళ్ళు బ్యాంకులలో విపరీతంగా లోన్లు తీసుకుని వాళ్ళు ఎగ్గొట్టడం, ఆ తర్వాత బ్యాంకులకు బాకీ పడటం, వాళ్ళకి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు గత 10 ఏళ్లలో 16 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. మేము 7 ఏళ్ల నుంచి రైతు సంఘాలు ఒక్క పర్యాయం భారత రైతాంగానికి, ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల కరువు, కాటకాలు, వరదలు, తుఫాన్లు వీటన్నిటి వలన నష్టపోయిన రైతాంగానికి, అప్పుల పాలైన రైతాంగానికి ఒక్క పర్యాయం రుణమాఫీ చేయవయ్యా మహానుభావ అంటే మనసు ఒప్పలా, కానీ కార్పొరేట్లకు మాత్రం మాఫీ చేస్తా ఉన్నాడు. కేరళలో ఉన్నట్టుగా రుణ ఉపశమన చట్టం చేయవయ్యా పార్లమెంట్లో అంటే అది కూడా చేయనటువంటి పరిస్థితులలో భారతదేశంలో బ్యాంకులలో ఉన్నటువంటి డబ్బుని ఆ పెద్ద పెద్ద కార్పొరేట్లకి 58 లక్షల కోట్ల రూపాయలు కట్టబెట్టారు. కానీ 14 కోట్ల రైతు కుటుంబాలు, కోట్లాది వ్యవసాయ కార్మికులు, అట్లాగే డైరీ, పౌల్ట్రీ ఇటువంటివి అనుబంధ వ్యాపకాలు చేసుకుంటూ ఉన్నటువంటి ప్రజలకి, అట్లాగే చిన్న చిన్న వ్యవసాయానికి సంబంధించిన షాపులు అందరికీ కల్పించింది 18 లక్షల కోట్లు అయితే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకి 21 లక్షల కోట్లు ఇస్తే ఆ పెద్ద పెద్ద వాళ్ళకి 58 లక్షల కోట్లు ఇస్తాడా? ఈ విధమైనటువంటి ఒక దోపిడీ జరుగుతూ ఉంది. దీన్ని అరికట్టాలి అనే ఉద్దేశంతోనే క్విట్ కార్పొరేట్ అనేటటువంటి పిలిపించారు. దాంట్లో భాగంగా ట్రంప్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అడ్డగోలుగా భారతదేశం మీద ఇదివరకు ఉన్న 40% కాకుండా ఇంకా 40%, 50% ట్యాక్స్ డ్యూటీ పెంచి రేపు 27వ తారీఖు నుంచి అమలు చేస్తామని ప్రకటించినటువంటి ఒక దుర్మార్గమైన ప్రకటన మూలన మన భారతదేశం నుంచి ఎగుమతి అయ్యేటటువంటి రొయ్యలు కానీ, బియ్యం కానీ, అట్లాగే గార్మెంట్స్ కానీ, అట్లాగే ఇతర ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కానీ వీటన్నిటికీ కూడా ఎగుమతులకి ఇబ్బంది వచ్చినటువంటి పరిస్థితి జరిగింది. అందువల్ల ఖచ్చితంగా ఆ మోడీ, ఆ ట్రంప్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజెప్పాలనుకున్నాం. అట్లాగే రేపు 27వ తారీఖు ముందు అమెరికా నుంచి వాళ్ళ దూతలు వచ్చినప్పుడు జరగబోయేటటువంటి చర్చలలో, జరగబోయే ఒప్పందాలలో భారత రైతాంగ ప్రయోజనాలకు విరుద్ధంగా కనుక సంతకం చేస్తే నీ తాట తెస్తాం మోడీ అని చెప్పి భారత రైతాంగం, కార్మిక సంఘాలు కూడా హెచ్చరిస్తూ ఉన్నాయి ఈ నిరసన ద్వారా. అఖిల భారత నా పేరు కామన ప్రభాకర్ రావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్. అఖిల భారత సంయుక్త మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము ఈ నిరసన ప్రదర్శనలు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రైతు వ్యతిరేక విధానాలకి ట్రంప్ చేస్తున్నటువంటి, బీజేపీ చేస్తున్నటువంటి, అలాగే ఇక్కడ చంద్రబాబు చేస్తున్నటువంటి
ఈ దుర్మార్గమైన వ్యవహారాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి అండగా ఉంటుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా కరేడు అనే గ్రామంలో 8,500 ఎకరాల భూముల్ని దుర్మార్గంగా ఎక్వైర్ చేసి 3 పంటలు పండే భూముల్ని ఎక్వైర్ చేస్తున్నారు. దాని మీద కూడా మేము కాంగ్రెస్ పార్టీ పరంగా అలాగే సంయుక్త కిసాన్ మోర్చా తరఫున కూడా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతు కార్మికులకి అందరికి కూడా కాంగ్రెస్ ఎప్పుడు అండగా ఉంటుంది. అమెరికాతోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సిద్ధమవుతూ ఉంది. అమెరికా ప్రభుత్వం ట్రంప్ వచ్చిన తర్వాత మన వ్యవసాయ రంగం మొత్తాన్ని కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో చేర్చాలని చెప్పి పట్టుబట్టాడు. ఆ పద్ధతి ప్రకారం కనుక అగ్రిమెంట్ జరిగితే మనకి స్వయం సమృద్ధిగా ఉన్నటువంటి ఆహార పదార్థాలైనటువంటి వరి, ధాన్యం, మొక్కజొన్న, పత్తి తదితర పంటలన్నీ కూడా దిగుమతి కూర్చుంటాయి. మన రైతాంగం అమ్ముకోలేనటువంటి దుస్థితికి లోనైపోతారు. అంతేకాదు మన పాడి పరిశ్రమని, పౌల్ట్రీ పరిశ్రమని, మత్స్య పరిశ్రమలకు కూడా వాళ్ళు ఎంటర్ అయ్యేదానికి అగ్రిమెంట్లో కండిషన్లు అడుగుతూ ఉన్నారు. అదే జరిగితే మన 3 పరిశ్రమలు కూడా మిగుల్లో ఉన్నాం, మనం ఎగుమతి చేయగలిగిన స్థితిలో ఉన్నాం. 9 కోట్ల మంది పాడి రైతులు దివాళా తీసేటువంటి పరిస్థితి వస్తుంది. అట్లాగే మత్స్య రైతులు కూడా దివాళా తీసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ట్రంప్ 50% సుంకాలు ప్రకటించిన నాటి నుంచి అనేక పంటలు, మిరపకాయలు అమ్ముకోలేకపోయాం, మామిడికాయలు అమ్ముకోకపోయాం, చిత్తూరు ఫ్యాక్టరీలో పొగాకు అమ్ముకోలేకపోయాం. ఇప్పుడు రొయ్యల పరిస్థితి అతి దారుణంగా పడిపోయి రైతాంగం హాహాకారాలు పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని ఈ అగ్రిమెంట్ అమలు జరిగితే ఈ అగ్రిమెంట్లో కనుక మన భారతదేశం వ్యవసాయ రంగాన్ని నుంచి బయటికి రావాలని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాదు మోడీ గారు ఇప్పటికే మార్కెట్ చట్టాన్ని, కోఆపరేటివ్ చట్టాన్ని సవరించి కార్పొరేట్ శక్తులు యథేచ్ఛగా భారతదేశంలో సంచరించడానికి, వ్యవసాయ రంగాన్ని కుళ్ళబడవటానికి అవకాశం కల్పించేశాడు. భారత వ్యవసాయ రంగం 140 కోట్ల మంది ప్రజలకు ఆహారాన్ని అందిస్తూ ఉంది. 80 లక్షల కోట్ల విలువైనటువంటి టర్నోవర్ కలిగి ఉంది. ఈ టర్నోవర్ మీద కార్పొరేట్ కంపెనీల యొక్క కన్నుబడింది. అందుకే అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీలు, భారతదేశంలో ఉన్న కార్పొరేట్ కంపెనీలు ఈ వ్యవసాయ రంగాన్ని, ఈ వ్యాపారాన్ని కబళించాలని చూస్తున్నాయి. అందుకు అనుగుణంగా మోడీ గారు ఇప్పటికే మార్కెట్ల చట్టానికి 12 సవరణలు చేసి వాళ్ళకు అనుకూలమైన మార్పులు చేశారు. అంతేకాదు సిడబ్ల్యూసి కానీ, ఎఫ్సిఐ కానీ ఉన్న గొడౌన్స్ అన్నీ కూడా 8 లక్షల టన్నుల కెపాసిటీ కలిగినటువంటి గొడౌన్లన్నీ కూడా అదానికి ఇచ్చారు. వాటిని ఆధునీకరించుకోవడానికి 700 కోట్ల రూపాయలు నిధి కూడా ఇచ్చారు. అంటే అదానీ గారు ఈ దేశంలో ఆహార వస్తువులన్నీ కొని ఆ గొడౌన్లన్నీ నిల్వ ఉంచుకొని ఏడాది తర్వాత, అంటే ఈ దేశంలో ధరలు పెరిగిపోయిన తర్వాత అమ్ముకుంటాడు, లేదా విదేశాలకు ఎగుమతి చేసుకుంటాడు. అట్లాంటి వాళ్ళకి లాభాలు కలిగించేటువంటి విధానాలన్నీ మార్పు చేశారు. ఈ విధానాలని వెనక్కి తీసుకోవాలని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే 3 చట్టాలు రద్దు చేసినప్పుడు సంయుక్త కిసాన్ మోర్చాకి వ్రాతపూర్వకంగా అగ్రిమెంట్ ఇచ్చారు. C2+50 ప్రకారం మద్దతు ధరల చట్టం చేస్తామని. దాన్ని చేయకుండా దాని స్థానంలో మరొక చట్టాలను తీసుకొచ్చి పెట్టారు. వీటిని వ్యతిరేకించి రద్దు చేసే వరకు, C2+50 మద్దతు ధరల చట్టం సాధించే వరకు, రుణాలు రద్దు చేసే వరకు కూడా ఈ పోరాటం ఆగదు. రేపు నవంబర్ 26 వరకు కూడా దేశవ్యాప్తంగా దశల వారీ పోరాటానికి సంయుక్త కిసాన్ మోర్చా సిద్ధమవుతోంది. సంయుక్త కిసాన్ మోర్చాకి మద్దతుగా దేశంలో జాతీయ ట్రేడ్ యూనియన్లన్నీ, వాటి అనుబంధ ఫెడరేషన్లన్నీ కూడా మద్దతు ఇస్తూ ఉన్నాయి. ఈ రకంగా ఉద్యమాన్ని తీవ్రతం చేయడానికి సిద్ధమవుతున్నాం. ఈ విధానాలను ఎగ్గొట్టి మద్దతు ధరల చట్టం సాధించే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. వెంకయ్య, ప్రధాన కార్యదర్శి, అఖిల భారత రైతు సంఘం. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి ఈ దుష్ట విధానాలు ఏవైతే ఉన్నాయో 50% దీన్ని సెస్సుల్ని పెంచేటువంటి విధానాన్ని మన దేశ ప్రభుత్వం కూడా ఏమాత్రం కూడా దాన్ని వ్యతిరేకించేదానికి ముందుకు రానిటువంటి పరిస్థితి కనపడుతుంది. వరిక మొసలి కన్నీరు గారుస్తున్నారు తప్పితే మరి అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడేదానికోసం మరి దేశ ప్రధానమంత్రి ఏ స్థాయిలో కూడా ముందుకు రానటువంటి స్థితి ఉంది. అదేమంటే రష్యా యుద్ధానికి సంబంధించినటువంటిది, రష్యాకు సంబంధించినటువంటి వాటి అన్నిటిని కూడా దిగుమతి చేసుకుంటున్నారు. వాటిని నిషేధించాలని చెప్పి మరి ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధిస్తున్నాడు.
ఎందుకు దాన్ని ఉపసంహరించుకోవాలి? రష్యా అనేక సందర్భాల్లో కష్టకాలంలో ఉన్నప్పుడు మన భారతదేశానికి వెన్నంటి ఉండి మనకు అండదండలుగా నిలబడి మనల్ని కాపాడినటువంటి దేశం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది రష్యా దేశం. అలాంటి దేశంతో మరి వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసుకోవటానికి మరి డొనాల్డ్ ట్రంప్కి ఎక్కడ అధికారం ఉంది? అందుకని అది ఏమాత్రం కూడా జరగదు. యుద్ధాన్ని నివారించి శాంతిని కాపాడి యుద్ధాన్ని పరిష్కారం చేయడానికి ఎవరికి కూడా అభ్యంతరం లేదు, కానీ ఆ పేరుతో ఆంక్షలు పెడితే మాత్రం సహించడానికి వీల్లేదు. ఈ విధానాలు ఈరోజు భారతదేశ ప్రజానీకంలో అత్యంత వ్యవసాయ రంగానికి చేటు తెచ్చేటువంటి విధానాలు కనపడుతున్నాయి. మరి వ్యవసాయ ఉత్పత్తులన్నిటి మీద కూడా పెనుభారం వచ్చేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. అందుకని అటువంటి ప్రమాదాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలను ఉపసంహరించుకోవటానికి ఏ రకంగా సంవత్సరం 1 నెల రోజుల పాటు ఉద్యమం కొనసాగించి మరి నరేంద్ర మోడీని మెడలు ఉంచి అవి ఉపసంహరించుకోవడంతో పాటు మొత్తం యావత్ రైతు జాతికి క్షమాపణలు చెప్పేటట్టుగా నరేంద్ర మోడీని కళ్ళు తెరిపించడం అనేటువంటి జరిగింది. మళ్ళా అలాంటి పోరాటాన్ని ఇప్పుడు మళ్ళీ ట్రంప్కి వ్యతిరేకంగా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో రైతాంగాన్ని కార్మికుల్ని శ్రమజీవులంతా కూడా సమాయత్తం చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని చేయటం ద్వారా ఈ డొనాల్డ్ ట్రంప్కి నరేంద్ర మోడీకి కళ్ళు తెరిపిస్తామని చెప్పి అందులో భాగంగానే ఇవాళ విజయవాడలో ఈ ధర్నా కార్యక్రమంలో నిరసన తెలియజేసి దిష్టిబొమ్మలు తగలబెట్టడం అనేటువంటిది జరిగింది. ఇప్పటికైనా డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోడీ దిగువచ్చి ఈ సమస్యను పరిష్కారం చేయాలని, లేకపోతే ప్రజల యొక్క ఆగ్రహానికి రైతుల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి హెచ్చరిస్తున్నాం. అమెరికా యుద్ధాలు చేసి $38 ట్రిలియన్ అప్పులు చేసి ఆ అప్పుల మీద వడ్డీలు కట్టలేక ఆ ఆర్థిక వ్యవస్థ చితికిపోయి రుణగ్రస్త దేశంగా మారి తాను చేసిన తప్పులకి దేశాల మీద టారిఫ్లు పెంచుకుంటూ సుంకాలు పెంచుకుంటూ వసూలు చేయాలని ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా భారతదేశం నుంచి కూడా ట్రంప్ ప్రభుత్వం ఇవాళ 50% పెంచి వసూలు చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా ఈ దేశమంతా ఐక్యమై పోరాడాలి. ప్రపంచంలో చాలా దేశాలు ఆఖరికి కెనడా, మెక్సికో లాంటి వాళ్ళ పెరటి దొడ్లో ఉన్న దేశాలు కూడా ఎదుర్కొంటున్నప్పుడు భారతదేశ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం వ్యతిరేకించడం లేదు. కనుక మోడీ ప్రభుత్వాన్ని ట్రంప్ని కలిపి వ్యతిరేకించి ఈ ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో కొనసాగించాల్సిన అవసరం ఈ దేశ ప్రజల మీద, ప్రజాస్వామికవాదుల మీద ఉందని భావిస్తున్నాం. పి ప్రసాద్, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ. వెంకటరెడ్డి, ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా మండల కేంద్రాల్లో, రాష్ట్ర కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు జరిపి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీల దిష్టిబొమ్మల్ని దగ్ధం చేయాలి, ప్రదర్శనలు చేయాలి, ధర్నాలు చేయాలి అని ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా విజయవాడలో సంయుక్త కిసాన్ మోర్చా, ఇతర ట్రేడ్ యూనియన్లు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. ప్రధానంగా అమెరికా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు, ముఖ్యంగా భారతదేశం మీద విపరీతమైనటువంటి సుంకాలు పెంచినటువంటి దాన్ని నిరసిస్తూ ఈ యొక్క కార్యక్రమాలు చేయటం అనేది జరిగింది. మన ఎగుమతులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా 50% సుంకాలు విధించటం ద్వారా ఈ దేశం నుంచి ఎగుమతి అయ్యేటటువంటి వస్తువులు తగ్గించాలి అన్న ఆలోచన, ఈ దేశాన్ని ఆర్థికంగా దివాళా తీయించాలన్న ప్రధానమైనటువంటి ఆలోచన. దీనికి మన ప్రధానమంత్రి ఒత్తాసు పలకటం పరమ దుర్మార్గమైనటువంటి విషయం. డైరెక్ట్గా ట్రంప్ చెప్తా ఉంటే ఈయన సన్నాయి నొక్కులు నొక్కటం ఎందుకు భయపడాలో, అసలు మన దేశానికి సార్వభౌమత్వం ఉన్నదా లేదా అనే ప్రశ్న కూడా ఇవాళ ఉదయించేటటువంటి పరిస్థితికి ఈ మోడీ పేరుకు మాత్రం బ్రహ్మాండమైనటువంటి ప్రగల్భాలు పలుకుతాడు, కానీ విదేశీ, ముఖ్యంగా అమెరికా కనుసన్నల్లో తన యొక్క పరిపాలన కొనసాగించేటటువంటి విధంగా ఉన్నది. దీన్ని ఏఐకేఎఫ్ తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరిగింది. మీద పెత్తనం చెలాయిస్తుంది. భారతదేశ సార్వభౌమాధికారాన్ని కూడా
అది ప్రశ్నార్థకంగా మారుస్తున్న దశలో ఇక్కడ ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, మోడీ కానివ్వండి, దీని మీద నోరు మెదపటం లేదు. రష్యా, అమెరికా ఈ రోజున పాకిస్తాన్ కన్నా ఎక్కువ 50% సుంకాన్ని భారతదేశం మీద వేయటం జరిగింది. దీనివల్ల వ్యవసాయ రంగం, ఆక్వా రంగం కుదేలైపోతుంది. దాదాపు ఆక్వా రంగం చూసినట్టయితే దాదాపు 3.5 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు అవుతుంది. ఆక్వా ఉత్పత్తుల ద్వారా భారతదేశానికి విదేశీ డాలర్ల వర్షం కురుస్తుంది. ఈరోజు మేము మోడీని ఒకటే ప్రశ్నిస్తున్నాం. నువ్వు మోడీ, మరి ఆ మోడీ ట్రంప్ బాయి అని తిరిగిన నువ్వు ఈ రోజున సుంకాల విధింపుకు వ్యతిరేకంగా రష్యాతో మనం చమురు దిగుమతి చేసుకుంటున్నామని, రష్యాకు వచ్చే ఆర్థిక వనరుల ద్వారా ఉక్రెయిన్ మీద దాడి చేస్తోందని, భారతదేశం మీద పెంచుతాను కబడతారన్నట్లుగా హెచ్చరికలు జారీ చేయడం అనేది ఏదైతే ఉందో ఇది సరైనది కాదు. ట్రంప్ చర్యలు మేము నిరసిస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మోడీ ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. నా పేరు డి హర్నాథ్, సిపిఎం లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. సామ్రాజ్య దేశాలకి భారత పాలకులు గులాంగిరి చేస్తారంటే ఇది ఒక నిదర్శనం చూస్తూ ఉన్నాం. ఒక పక్కన యూకేతో ఒప్పందం జరిగింది. భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులు దెబ్బతీయడానికి, యూకే ఉత్పత్తుల్ని చవకగా దిగుమతి చేసుకోవడానికి, టారిఫ్లు లేకుండా దిగుమతి చేసుకోవడానికి భారత ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. రెండో పక్కన భారతదేశం తెలవాల్సిన ఎగుమతులు ఏవైతే ఉన్నాయో ఆఫ్కా పరిశ్రమ, ఇతర పరిశ్రమ ఎగుమతులకు సంబంధించిన దాంట్లో ట్రంప్ ఇవాళ అధిక సుంకాలు వేస్తూ ఆంక్షలు విధిస్తూ ఉన్నాడు. అక్కడ తలకాయ ఊపుతా ఉన్నారు, ఇక్కడ తలకాయ ఊపుతా ఉన్నారు. ఇది వెన్నెముక లేని ప్రభుత్వం, ఒక రకంగా గులాంగిరి ప్రభుత్వం. నిజానికి ఈ దేశంలో ఏ ఉత్పత్తులు అవసరం, దేశ ప్రజలకు ఏం అవసరం, అమెరికా కాకుండా లాభాల కోసం, వ్యాపారం కోసం, వ్యాపారస్తుల కోసం ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉంది. అందుకే ఇది దొరుకుతూ ప్రజలకు ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇవాళ చెప్తా అందరికీ అర్థమవుతోంది, రష్యా నుంచి ఆయిల్ మనకు వస్తూ ఉంది, చవకగా వస్తూ ఉంది. కానీ ఆయిల్ చవకగా అందే పరిస్థితి లేదు. ఆదానికి అంబానికి పోతూ ఉంది, వాళ్ళు మరి అమ్ముకుంటూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ద్వారా దిగుమతి చవకగా దిగుమతి ఏమో కార్పొరేట్కి వెళ్తా ఉంది, వాళ్ళు ఎక్కువ అమ్ముకుంటూ ఉన్నారు. ఎక్కువగా అమ్ముకోవాల్సిన రైతులు కానీ పేదవాళ్ళు కానీ అమ్ముకోలేని పరిస్థితులు దివాళా చేస్తూ ఉన్నారు. ఈ విధానాలు మారాలి, ప్రభుత్వం స్వతంత్ర విధానాలను అవలంబించాలి. ముఖ్యంగా అమెరికా యొక్క టారిఫ్ విధానానికి వ్యతిరేకంగా ప్రజలందరూ పోరాడాలి, ఈ లొంగుబాటు విధానాన్ని వ్యతిరేకించాలి. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మోడీ, ట్రంప్ దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో విజయవాడలో ఈరోజు ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేసి ఆ బొమ్మలను దహనం చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోడీ చెప్పినట్టుగా డూడు బసవన్లాగా తలపుతూ ఉన్నాయి. భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్నటువంటి వస్తువులపై 50% సుంకాలు విధించడం సరైనది కాదు. అది దేశీయ రైతాంగానికి తీవ్రంగా నష్టపరిచే కార్యక్రమం. రెండోది, మన దేశం నుంచి వ్యవసాయ అనుబంధ రంగాలు, ముఖ్యంగా ఆక్వా రంగ ఉత్పత్తులు 20,000 కోట్ల రూపాయలు పైగా ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తూ ఉంటాం. అందులో 16,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఎగుమతులు అమెరికాకి వెళ్తాయి. ఇప్పుడు అటువంటి ఎగుమతుల్ని దిగుమతి చేసుకోకుండా అమెరికా తీవ్రమైనటువంటి ఆంక్షలు పెడుతూ ఉంది. దీన్ని వెంటనే ఈ ఆంక్షలు ఎత్తివేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మూడోది, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చట్టాల పేరుతో భారతదేశానికి నష్టం చేసే పద్ధతుల్లో ఒప్పందాలు ఉన్నాయి, వాటిని రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మూడో అంశం ఏంటంటే, ఈరోజు ట్రంప్ విధిస్తున్న సుంకాలకి ఎగుమతి అవుతున్నటువంటిపై వేసే ఏదైతే సుంకాలు ఉన్నాయో దానికి అనుగుణంగానే నూతన జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని తీసుకొస్తా ఉన్నారు. ఇది కనుక తీసుకొస్తే దేశంలో వ్యవసాయ రంగం కుదేలైంది, రైతులు సంక్షోభంలో కూరుకుపోతారు. ఇప్పటికైనా అటు కేంద్ర ప్రభుత్వము, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుకొని అమెరికన్ సామ్రాజ్యవాదం వ్యవహరిస్తున్న తీరికి నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమించాలా, ద్వైపాక్ష ఒప్పందాలు చేసుకోవాలా, దేశ రైతాంగాన్ని కాపాడేదానికోసం యుద్ధ ప్రాతిపదిక చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు మల్లినేడి యలమందారావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉపాధ్యక్షుడు. ఈ రోజున ట్రంప్ 25% ఉన్నటువంటి సుంకాలను రేపు 27 నుంచి 50% పెంచుతామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే రేపు ఎగుమతులకు మీద భారం పడి ఇవాళ మనకి వ్యవసాయము, దాని అనుబంధ రంగాలైనటువంటి రొయ్యలు కానీ, చేపలు కానీ, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల మీద మరి సుంకాలు పెంచడంతో ఇక్కడ వ్యాపారులు కూడా తగ్గించుకోవడంతో ఇప్పటికే వ్యవసాయ రంగంలో మరి సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలో నెట్టబడుద్ది. అందుకే ఈ రోజున 50% సుంకాలను ఉపసంహరించాలని చెప్పి, అలాగే ఫ్రీ ట్రేడింగ్ని ఉపసంహరించుకోవాలని 4 లేబర్ కోడ్లను కూడా మరి కార్మిక వర్గం అనేక పోరాటాలు చేసి సాధించుకున్న 44
చట్టాలను 4 కోట్లుగా తీసుకొచ్చింది. దీనివల్ల రేపు ప్రైవేటీకరణ విధానాలతో కార్మికులు వీధిని పడతారు కాబట్టి ఈ యొక్క డిమాండ్స్ అన్నింటినీ కూడా అమలు చేయాలని కోరుతూ ఎస్కేఎం పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా కార్మిక కర్షక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మరి నిరసన తెలియజేస్తూ మోడీ అలాగే మన ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరి దిష్టిబొమ్మను కూడా దహనం చేయడం జరిగింది. దీనిలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. వ్యవసాయ రంగాన్ని టార్గెట్ చేసుకుని ట్రంప్ 50% సుంకాలను విధిస్తే మోడీ ఏమాత్రం చలించకుండా స్పందించకుండా వాటిని ఆహ్వానించేలా వ్యవహరించడం అత్యంత దారుణమని అయితే రైతు సంఘాలు మండిపడుతున్నారు. తక్షణమే వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో నెట్టకుండా కాపాడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని, తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించాలని, ఈ సుంకాలను అయితే ఏదైతే విధిస్తుందో ట్రంప్ సర్కార్ దాన్ని వ్యతిరేకిస్తున్నామని రైతు సంఘాల నేతలు అయితే స్పష్టం చేస్తున్నారు. ఇదే సందర్భంలో ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి వారు నిరసన తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.